జగన్ కానీ వాళ్ళేం మెగా ఫ్యాన్స్తో గొడవలు పెట్టుకోలేదు, వీళ్ళకి సినిమా గొడవలు కూడా ఏం లేవు. పోనీ పోనీ ఏ ఆస్తుల తగులు ఏమైనా ఉన్నాయా వీళ్ళిద్దరి మధ్యన? ఏం లేదు కదా. ఆ రోజున రాజశేఖర రెడ్డిని పంచలోడ తీసుకొడతానంటూ గొడవ పెట్టుకున్నది నువ్వు. ఈ రోజున జగన్ని ఎదగనివ్వను, నేను బతకనీయను, లేకపోతే ఆయన రాజకీయం చెయ్యనివ్వను, ముఖ్యమంత్రిని కానివ్వను అని శపథాలు చేస్తుంది నువ్వు. ఈ రెండిట్లకి విభేదానికి ఏంటి రీజన్? ఒక కారణం ఉండాలి కదా. ఎందుకు అంటే జగన్ మంచోడు కాదు. హౌ యూసర్ గివ్స్ దట్ సర్టిఫికెట్? నువ్వు ఇచ్చేటటువంటి సర్టిఫికెట్ ఇది, అది నీ పరమైనటువంటి వెర్షన్. నువ్వు మంచోడు కాదని వాళ్ళు అంటారు కదా, ఏంటి ప్రయోజనం దానివల్ల? జెన్యూనిటీ వచ్చేటప్పటికి ఇదిగో ఈ కారణాల వల్ల జగన్ మీద కేసులు ఉన్నాయి, బాబు మీద కేసులు ఉన్నాయిగా. జగన్కి సంబంధించిన కార్యకర్తలు తప్పు చేస్తున్నారు, నీ కార్యకర్తలు తప్పు చేస్తున్నా, తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేస్తున్నారు. జగన్ మీద అవినీతి ఆరోపణలు, చంద్రబాబు మీద లేదా? నువ్వే చేయలేదా అవినీతి ఆరోపణలు? లోకేష్ మీద కూడా నువ్వే చేసావు కదా ఇదివరకు అవినీతి ఆరోపణలు. దాన్ని ఆరోపణలు లేనోడు ఎవడు? ఇంకా ఏ పాయింట్ మీద మాట్లాడతాం? అవినీతి ఆరోపణలు అయితే ఆ లెక్కన బీజేపీ మీద కూడా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎవరు చేయట్లేదు? అది కాదు కదా. అలాగే పోనీ అలాంటి ఆరోపణల పరమైన విమర్శ అయితే తప్పేలే. కానీ ఇక్కడ ప్రతి క్షణం జగన్ని ఒక శత్రువులాగా, ఒక ద్వేషంతో చూస్తూ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి రీజనింగ్ ఎప్పటికైనా ఆయనంతటా ఆయన బయట పెడితే వినాలనుకుంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా బోల్డ్ గా మాట్లాడారు అని అనుకోవాలా సార్? అంటే బేసిక్ గా కొంచెం జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే మొత్తం నేను చేసేసానని మొన్న చెప్పినప్పుడు పబ్లిక్ లో నుంచి వచ్చిన రెస్పాన్స్ చూశారు కదా.